ఇదిగో గంగా ఇలారా. ఇదిగో ఇవేమో నీ దగ్గర పెట్టుకో. ఇవి నువ్వు తీసుకెళ్లి నా అలమరాలో పెట్టేసేయ్. నేనడిగినప్పుడు అవి నాకివ్వు, సరేనా? వెళ్ళు. రెండు ఆ జాహ్నవి జాతకాలే, కానీ రెండు ఒకలా లేవు. అంటే ఏదో గందరగోళం ఉంది. వావ్, ఇదేదో చాలా వింతగా ఉందే. ఇదేంటి కొత్త మోడలా? కాస్ట్లీ అయి ఉంటుందిగా. నువ్వు గనక నాకు హెల్ప్ చేస్తే నేను నీకు ఇలాంటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి జాహ్నవి, నీకు సాయం చేయడానికి కూడా నేను లంచం అడుగుతానా ఏంటి చెప్పు? ఎందుకంటే ఆ గంగ నువ్వు ఎంతగా ద్వేషిస్తావో నేను కూడా అంతే ద్వేషిస్తాను. అయినా నీకు ఇవ్వాలనుంటే నాకు గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. నేనెంత మాత్రం వద్దన్నా. పాపం తనేమనుకుని ఉంటుందో. ఆ ఆంటీ గారు నా జాతకాన్ని తనకు చూపించి సాగర్కి జాహ్నవి పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నప్పుడు చాలా షాక్ అయ్యాను నేను. నువ్వింత దిగజారిపోతావని నేనస్సలు ఊహించలేదు. అందర్నీ మోసం చేస్తావా? నీకు సాగర్ అంటే చాలా ఇష్టమని చిన్నమ్మ గారికి నమ్మకం కలిగించావు. తనకెలాంటి కష్టం కలగకూడదనుకుని నువ్వు ఈ జాతకం రాయించావని నమ్మించావు. కేవలం నువ్వు గెలవటం కోసం ఇంత మంచి వాళ్ల మనోభావాలతో ఆడుకుంటావా నువ్వు? ఛీ! నాకైతే ఈ జాతకాల మీద అసలు నమ్మకం లేదు. కానీ అమ్మగారికి చిన్నమ్మగారికి ఉందిగా. వాళ్ళ నమ్మకాన్ని ఇలా ఎవరైనా ఒమ్ము చేస్తే మాత్రం నేనది చూస్తూ ఊరుకోలేను. నువ్వు కూడా ఒక ఆడపిల్లవేగా జాహ్నవి. ఏ వ్యక్తిని ప్రేమిస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నావో, ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో ఆ వ్యక్తికే ద్రోహం చేయాలనుకుంటున్నావా? నీ జాతకంలో దోషం ఉందని అది సాగర్ జాతకానికి మ్యాచ్ కావడం లేదని తెలిసిపోయాక నువ్వు ఇలా ఈ నకిలీ జాతకం సిద్ధం చేస్తావా? స్టాప్ ఇట్ గంగా. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. చాలా బాధగా ఉంది కదా నీకు? సాగర్ నాకే సొంతమని నీకు కాదని తెలిసాక కష్టంగా ఉంది కదూ? ప్రేమ అనేది గెలుపోటముల ఆటగా నువ్వు అనుకోవచ్చు జాహ్నవి, నేననుకోను. నీ అంత నీచంగా ఆలోచించే మనిషిని కాను నేను. నువ్వు నిజంగానే సాగర్ని ప్రేమిస్తున్నావనుకున్నాను. కానీ అలా అనుకోవడం నా తప్పు. నువ్వు కేవలం మోసంతో సాగర్ని పొందాలనుకుంటున్నావు. కానీ ప్రేమలో అలా ఎప్పటికీ జరగదు.
ఇంతవరకు నేను మౌనంగా ఉన్నా. కానీ సాగర్ మీద నీకున్న ప్రేమ కేవలం ఒక నాటకమని ఇప్పుడు నాకు తెలిసిపోయిన తర్వాత నేనిక మౌనంగా ఉండను. నీకింకొకటి కూడా చెప్తాను. ఏ విధంగా చూసినా నువ్వు సాగర్కి తగ్గిందానివి కాదు. నీలాంటి వంచుకురాల్ని నేను సాగర్కి లైఫ్ పార్ట్నర్ని కానివ్వను. వెంటనే అందరికీ తెలిసేలా చేస్తాను. ఇది నకిలీదని చెప్తాను. గంగా, నువ్వు ఇలా మాత్రం అనుకో. సాగర్ ప్రేమను పొందడానికే నేను ఇదంతా చేస్తున్నానని. ఎందుకంటే నిజమైన ప్రేమను పొందడానికి గేమ్స్ ఆడుకోవడాలు, ఎత్తుగడలు ఇలాంటివి ఉండవు. నేను మాత్రం ఇలాగే అనుకుంటాను. బెదిరిస్తున్నావా? భయపెడుతున్నావా నన్ను? నేనంటుంది ఒక్కటే, నీ వాస్తవాన్ని అందరికీ తెలిసేలా చేస్తాను. ఇక నీ ఈ అసలు రూపాన్ని అందరికీ కనిపించేలా చేస్తాను. నువ్వు దీన్ని బెదిరింపు అనుకుంటావో ఇంకేదైనా అనుకుంటావో అది నీ ఇష్టం. ఈ కుటుంబం నిన్ను ఎంతో ఆదరించింది, నెత్తిన పెట్టుకుంది. వాళ్ళనే మోసం చేయాలనుకుంటున్నావా? నేనే చూస్తూ ఊరుకొని జాహ్నవి. ఇంత మంచి వాళ్ళ ప్రేమతో, నమ్మకంతో ఆటలాడాలనుకుంటున్నావా? అలా జరగదు. ఇక నీ ఆట ముగిసిపోయి తీరుతుంది. వద్దు గంగా, నువ్వు అంత పని చేయకూడదు. నీకు గనక ఓడిపోవడం ఇష్టం లేకపోతే నాకు కూడా ఓడిపోయి అలవాట్లేదు. ఈ జాహ్నవి ఎన్నడూ ఓడిపోదు, అది కూడా నీతో. నెవర్. గంగా, ఆగు. నా వాస్తవాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నావు కదూ? హా? అయితే నువ్వు ఈ జాహ్నవి చాలా చెడ్డదని, గంగ చాలా మంచిదనేగా నా శ్రమ అంతా వ్యర్థం చేయాలనుకుంటున్నావా? సో లెట్ మీ టెల్ యూ కాంట్. నువ్వేం చేయలేవు. జాహ్నవి, ఏం నువ్వు చేస్తున్న పని? జాహ్నవి, జాతకం కాలిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకెలాంటి ప్రూఫ్స్ లేవు నీ దగ్గర. ఇంకేం రుజువు చూపిస్తావు నువ్వు? నేనేం చేస్తానో నువ్వే చూడు జాహ్నవి. నీ నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాను. మీరేంటి నన్నే కాల్చేస్తారా? ముందు వెనక్కి జరగండి. ప్రదీప్కి దిష్టి తగిలింది, తీసేయాలి దిష్టి. పదండి. ఇదిగో పిల్ల, ఎక్కడికి నువ్వు అలా పరుగులు పెడుతున్నావు? అమ్మగారు, చాలా ముఖ్యమైన పనుంది, ఇప్పుడే వస్తాను. దీనికి కాళ్లలో చక్రాలున్నట్టున్నాయి, ఒక్క నిమిషం ఆగదు. పద చెప్పి, చాలా ముఖ్యమైన పనుంది, రా. తెలియట్లేదే ఈయనకి జ్వరం తగ్గిందో లేదో.
ముందు నాకు సంగతి చెప్పండి. మీ విషయంలో ఇంతకు ముందు కూడా ఇలాంటిది ఏదైనా జరిగిందా? నేను అడిగేది, వరుడు తరపు వాళ్ళు చూడడానికి వచ్చి కట్నం డిమాండ్ చేస్తున్న కారణంగా సంబంధం చెడిపోయిందా? సుప్రియా, నానమ్మ, ప్రదీప్కి దిష్టి తీయాలి నేను. రానన్నా, మెల్లిగా 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 కూర్చో కూర్చో. ఇరుగు వాళ్ల దిష్టి, పొరుగు వాళ్ల దిష్టి అంతా కాలిపోవాలి. ఇదిగో గోవిందయ్య, దీన్ని తీసుకెళ్ళి బయట పెట్టు. ప్రదీప్, నువ్వేం కంగారు పడుకున్నానా, అన్నీ సర్దుకుంటాయి. నీకు దిష్టి తీసేశానుగా, చాలు. ఏమిటో మరి ఈ కొత్త కోడలి పాదాలు ఎలాంటివో. ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి ఒకదాని తర్వాత మరొకటి ఎన్నో సమస్యలు. నానమ్మ, అసలు నా ఆరోగ్యం చెడిపోతే అందులో తన తప్పే ఉందని. అవునులే, వెనకేసుకురా నీ పెళ్ళాన్ని. పెళ్ళాం కొంగు పట్టుకుని అలాగే తిరుగు. మీ అమ్మ కూడా సరిగ్గా ఇలాగే మా అబ్బాయిని పెళ్ళానికి బానిస చేసేసింది. ఎప్పుడు చూడు తన మాటే నెగ్గేలా చేస్తాడు. అవును అన్నాను, అయితే ఇదిగో చెప్తున్నా కోడలా, నేను మా చిన్నకి ఎలాంటి భార్యను తెస్తానంటే ఆ పిల్ల ఎప్పుడూ తనకి సేవ చేస్తూనే ఉంటుంది. ఈ ఇంట్లో ఇంకొక భార్యా విధేయుడుండటం నాకిష్టం లేదు. ఇలా ఇవ్వండి. సుప్రియ, అత్తయ్య గారి మాటల్ని తప్పుగా అనుకోకు. చూడటానికి ఆవిడ చాలా కఠినంగా ఉంటారు. ఆవిడ మనసు మాత్రం చాలా సాఫ్ట్. నువ్వు తొందరలోనే ఆవిడ చేత అవును అనిపించుకుంటావని నాకు పూర్తి నమ్మకం. అన్నట్టు ఈ క్యారెట్ హల్వా తినేసి పాలు కూడా తాగేయాలి మీరిద్దరూ. ఈ ఫంక్షన్ వల్ల ఏమీ తినలేకపోయారు. అవును, ప్రదీప్కి తొందరగానే నయమవుతుంది. మీరు ఈ హల్వా తింటారా? సరే అయితే నేను వెళ్ళి సూప్ చేసి తీసుకొస్తాను. వద్దు, నాకిప్పుడేం వద్దు. నా మీద మీకు దేనికైనా కోపంగా ఉందా? అరే అరే చూడు, ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? అలాంటిదేం జరగలేదు. అరే నువ్వెందుకలా అరుస్తున్నావు? అయినా నేను చెప్పాను కదా, నేనే నకిలీ జాతకం తయారు చేయలేదు. ఇంకా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నన్ను? జ్యోతిష శాస్త్రం పేరుతో మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ నేను అలాంటి వాడిని కాదు, తెలుసా? ఎవరిని నమ్మాలో ఏం అర్థం కావట్లేదు. ఏదో విషయం ఉండే ఉంటుంది, లేదంటే ఊరికే ఎవరినైనా ఎందుకు నిందిస్తారు? మీరందరూ ఏదో మోసపోయి ఉండుంటారు, లేదంటే నేను అలాంటి పని ఎందుకు చేస్తాను? నన్నే అడుగుతున్నావా? నాకు బాగా తెలుసు ఆ నకిలీ జాతకం నువ్వే చేశావని. ఆ జాహ్నవి నా ఫ్రెండే కదా, తనే చెప్పింది నాకు. మీరు చాలా మంచివారట, జ్యోతిష్యుడి గారి చేతిలో కొన్ని డబ్బులు పెడితే చాలు నీ పని అయిపోతుంది అని. నేను నిజం చెప్తున్నానండి, ఈయనగారు రాసిందే ఆ తప్పుడు జాతకం. ఇప్పుడు ఆ జాతకం కారణంగానే నా ఫ్రెండ్ చాలా కష్టాల్లో పడిపోయింది. పెద్ద ఆపద వచ్చింది తనకి. ఇదిగో చూడండి, నేను చాలా మంచిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మర్యాదగా నా వెంట వచ్చి అందుకే నిజం చెప్పండి. మీరందుకు ఒప్పుకోలేదనుకోండి. జేపీ ఉండు నాన్న, ఆయన గారిని ఖర్చే టైం ఇంకా రాలేదులే. మంచివారాయన, ఒప్పుకుంటారులే, అవునా? ఇప్పుడు నాతో వస్తున్నారా లేదా? లేదంటే నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తాను, అప్పుడు వాళ్లే చెప్పిస్తారు నీ చేత నిజం. అయితే సరే,
నువ్వు ఒప్పుకోవన్నమాట. పద్దు చెప్పి దా. అరే కొంచెం ఆగు ఆగు. ఎక్కడ ఎవరికి చెప్పమంటే వాళ్ళకి నేను నిజం చెప్పేస్తాను. అది తప్పుడు జాతకం నేనే తయారు చేశాను. చూసావా జాహ్నవి, ఇప్పుడు సాగర్కి నీ నిజ స్వరూపం తప్పకుండా తెలిసిపోతుంది. వంశీ, గంగను ఎలాగైనా ఆపాలి. ఇది చాలా వింత పని చేసిందే. నువ్వన్నది నిజమే జాహ్నవి. దీన్ని ఇప్పుడు ఆపకపోతే నీ బండారం అందరి ముందు బయటపడిపోతుంది. ప్లీజ్ నాకు కొంచెం చెప్పండి, మీకు ఏ విషయంలో కోపం వచ్చింది? ప్రదీప్ ప్లీజ్. సుప్రియ, నేను నీకో సంగతి చెప్పాలి. అది నీకు చెప్పకపోతే నా ఈ అశాంతి గాని, నీకు నా చిక్కు ప్రశ్న గాని ముగిసిపోయేలా లేవు. అసలు అదేంటంటే, అరే మమ్మీ వద్దు 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 ప్లీజ్ సాగర్, ప్లీజ్ సాగర్, వద్దు మమ్మీ చెప్పేది వద్దు విను. ప్లీజ్. సాగర్ని నాకు అసలు ఒక మాట చెప్పు, జాహ్నవి జాతకం చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అయినా ఇవన్నీ నువ్వు నాకెందుకు చెప్తున్నావు ఇప్పుడు? కానీ పెళ్లి చేసుకోవాల్సింది నువ్వే కదా. అరే అసలు నేను ఎప్పుడు చేసుకుంటానో నాకే తెలీదు. ప్లీజ్ నువ్వు నన్ను అవన్నీ అడక్కు. చూడన్నయ్యా, ఎప్పుడు చేసుకుంటావో అదైనా అది చెప్పు. చెప్పలేను మమ్మీ, నాకే తెలియదు మమ్మీ ఎప్పుడు చేసుకుంటాను. ప్లీజ్ నన్ను అవన్నీ అడగొద్దు. మళ్ళీ అదే ఆ! చెప్పావంటే లాగా ఒకటి ఇస్తాను. అరే. నువ్వు పెళ్లి చేసుకుంటావుగా, పెళ్ళెవరితో చేయాలో నేను నిర్ణయిస్తాను. ప్రదీప్ నువ్వైనా చెప్పు. సరే మమ్మీ, నేను చూస్తాగా. అన్నయ్య నాకు అర్థం కావట్లేదు. కొడుకుల పెళ్లిళ్ళు చేయాలని ఈ మమ్మీలంతా ఎందుకంత సరదా పడతారు? నేను స్పష్టంగా చెప్పేశాను, నేను అప్పుడే పెళ్లి చేసుకోనంటే చేసుకోను, కానీ వినిపించుకోనంటుందే. సరే సరే సరే, కోపాన్ని పక్కన పెట్టి ఇదిగో ఈ హల్వా తిను. వావ్ వదినా, ఐ లవ్ యూ. చూసావా అన్నయ్య, ఇప్పటి నుంచే వదిన నన్ను ఎంత బాగా చూసుకుంటుందో. నా ఉద్దేశంలో 2-3 రోజుల్లో నువ్వు బాగా వెనకబడిపోయావు. చాలా బాగుంది వదిన. నీకు తెలుసా, మా అన్నయ్య ఇవాల్టి వరకు నాకు ఎలాంటి సమస్య వచ్చినా నాకు తోడుగా నిలబడ్డాడు. ఆల్వేస్. ఎలాగో తను నాకు అన్నయ్య అవుతాడు. అంతకంటే ముఖ్యంగా నాకు చాలా మంచి స్నేహితుడు. నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, అన్నయ్య కంటే మంచి లైఫ్ పార్ట్నర్ వేరే ఎవరు దొరకరు. హీఈస్ ద బెస్ట్ అండ్ యూ ఆర్ వెరీ లక్కీ. సారీ, నేను ఇది మర్చిపోయాను. అన్నయ్య పక్కన చోటు మీదని మర్చిపోయాను. అది ఖచ్చితంగా మీదే కదా? 1 మినిట్. అయినా కూడా ఆయన వస్తువులన్నిటి మీద మీకే కదా పూర్తి హక్కుంది. వద్దు, అదేం అవసరం లేదు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఇట్స్ ఓకే. నేనేం కంగారు పట్టలేదు. జస్ట్ 2 మినిట్స్, ఓకే? నువ్వు ఒక పని చెయ్యి. ఉమ్? నా వస్తువులు కూడా తీసిపెట్టు. అప్పుడు సుప్రియకి కబోర్డ్ ఇచ్చేయచ్చు. అరే అదేంటనే, నువ్వు కూడా చాలా జోక్గా మాట్లాడుతున్నావు. నీ బట్టలు ఇంకెక్కడా పెట్టకూడదు, నీ వస్తువులన్నీ ఇక్కడే ఉండాలి. నేను ఇప్పుడే చెప్పాను కదా, వదినికి పూర్తి హక్కుందన్నానా నీ మీద, ఈ మొత్తం గది మీద. సాగర్, ఉమ్? ఫోటో ఏదో కింద పడిపోయింది. నా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్వి. నీకు అసలేమైంది గంగా? నీ ఫ్రెండ్ అయిన ఈ గంగ ఇప్పటికే నీ వెంటే ఉంది సాగర్. ఒకవేళ మనిద్దరి ఆలోచనలో తేడా ఉండొచ్చు, అయినా నీకెవరైనా నష్టం కలిగించబోతే అది మాత్రం నేనెప్పటికీ జరగనివ్వను. అందుకే నేను ఈ పనికి పూనుకున్నాను. జ్యోతిషుడు గారు వస్తున్నారా? రండి, నువ్వు కూడా రా చెప్పి. రా 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 దానా రా 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 నాన్న. చూడు, నేను ఇప్పుడు నిజం చెప్పడానికి సిద్ధపడ్డాను కదా. ఎక్కడైనా ఈ కుక్కను నాకు దూరంగా ఉండమని చెప్పు.
దాన్ని కుక్క గిక్క అనొద్దు. జేపీ తన పేరు. నా జేపీని ఎవరైనా కుక్క అని పిలిస్తే తనకి కోపం వస్తుంది. తెలిసిందా? పద. జేపీ గారు క్షమించండి నన్ను. ఇక చాలు, నడు నడు. పదండి. నిజం చెప్పేసి నీ పాపాన్ని తొలగించుకో. రండి పద జేపీ. ఈ గంగేమో కుక్కను చూపించి పాపం జోషిని భయపెట్టేస్తుంది. ఇప్పుడు ఇంకేం చేయడం? చూడు జాహ్నవి, ఈ గంగకి ముందు నుంచి అదే అలవాటు. లేడీ జేమ్స్ బాండ్. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు టాప్ లేపేస్తూ ఉంటుంది. గంగని పొగిడింది చాలు గాని తనని ఆపడానికి ఏదైనా మార్గం చూడు. ఒక మార్గమైతే ఉంది, కానీ దానికోసం కొద్దిగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. నీకు దురాశ చాలా ఎక్కువ. ప్రతి పనికి డబ్బులేనా? జాహ్నవి, ఏ పనైనా ఫ్రీగా జరిగే పని కాదు. ఆలోచించుకో. ఈ గంగని తన ప్లాన్ని అడ్డుకోవడానికి చాలా పెద్ద ఐడియా ఉంది నా దగ్గర. తొందరగా ఆలోచించుకో, తను వెళ్ళిపోతుంది. ఓకే, నువ్వు అడిగిన డబ్బు నీకు ఇస్తాను. చేయాల్సిందేదో చేసే, సరేనా? తొందరగా రండి జ్యోతిషుడు గారు. మీరు ఒకవేళ నిజం చెప్తే కనుక ఎన్నో అబద్ధాలు పటాపంచలైపోతాయి. ఒక్క మంచి పనైనా చెయ్యాలిగా. అక్కడ అంతమంది జనమేంటి? తల్లి, మా ఆయన్ని కాపాడు తల్లి. ఆయన గాయపడున్నారు. ఏమైందంటే? ఆయనకి సాయం చేయటానికి ఎవరూ రావట్లేదు. ఆయనకి పెద్ద దెబ్బ తగిలింది. ఆయనకు కొంచెం సాయం చేయమ్మా. చాలా పెద్ద దెబ్బలు తగిలాయి. ఒకవేళ ఆయనకి జరగకూడదు ఏదైనా జరిగితే నేనేం చెయ్యాలి? ఆయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలమ్మా. సరే వస్తున్నాను, ఒక్క నిమిషం. జేపీ, నువ్వు ఇక్కడే జ్యోతిషుడి గారి దగ్గరుండో. ఆయన ఎక్కడికి వెళ్ళవు, ఓకేనా? పదండి ఆంటీ. మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. పదండి ఆంటీ. ఏమైనా జరిగితే